తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుకు సంబంధించి అవశేషాలు లభించాయి. దానికి సంబంధించి జంతువుల కొవ్వును ఉపయోగించి శ్రీవారి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు వైసీపీ హయాంలో అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం అవుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి ఇంటెలిజెన్స్ నివేదికలు లేకుండా ఆయన చెప్తారా అన్నది కూడా ఇప్పుడు మనం గమనించాలి. అందులోనూ 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉండి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు ఆషామాషిగా ఏ విషయాన్ని బయటపెట్టరు. అందులోనూ అత్యంత క్లిష్టమైన హిందువుల మనోభావాలతో సంబంధం ఉన్న ఈ విషయాన్ని బయటపెట్టడం అనేది చాలా కీలకమని చెప్పాలి. అందులోనూ వివాదానికి కేంద్ర బిందువు అయ్యే విషయాన్ని చంద్రబాబు గారు చాలా ఆచితూచి మాట్లాడతారు. సో లడ్డూ విషయంలో ఏం జరిగింది, అసలు లడ్డూకి సంబంధించిన నెయ్యి విషయంలో ఏం జరిగింది అనేది అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా శ్రీవారి లడ్డూను పూర్తి స్థాయి నాణ్యమైన ఆవు నెయ్యితో తయారు చేస్తారు. ఆవు నెయ్యి మాత్రమే దీనికి వాడాలి. ఇది శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఆగమన శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఆ ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. టీటీడీకి సంబంధించిన ప్రసాదంలోనైతే ఖచ్చితంగా ఉంది. సో ఆవు నెయ్యిని మాత్రమే వాడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గత 50 సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ అసోసియేషన్కి సంబంధించి కర్ణాటక మిల్క్ అసోసియేషనే మొత్తం నందిని నెయ్యి పేరుతో టీటీడీకి నెయ్యిని అందిస్తుంది. ఇది క్లుప్తంగా. నందిని నెయ్యిని 2021లో వైసీపీ వచ్చిన తర్వాత నందిని నెయ్యికి సంబంధించిన వ్యయం ఎక్కువ అవుతోందని, దానికి సంబంధించి కాస్త అంటే ప్రతి కేజీకి అప్పటి వరకు ఇస్తున్న డబ్బుని పెంచాలని అయితే నందిని నెయ్యి నుంచి అయితే ప్రపోజల్ వచ్చింది. దాన్ని టీటీడీ పూర్తి స్థాయిలో తోసిపుచ్చింది. ఇప్పుడు పరిస్థితిలో ఇవ్వలేమని, మేము చెప్పిన ధరకే మీరు సరఫరా చేయాలని చెప్పడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనేది KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనేది పక్కకు తప్పుకుంది. అంటే నందిని నెయ్యి పూర్తిగా పక్కకు తప్పుకుంది. అయితే ఫస్ట్ 20% ఇస్తా అన్నారు, కానీ ఆ 20% కూడా తగినంతగా సరఫరా చేయలేమని చెప్పి పక్కకు తప్పుకుంది. ప్రతిరోజు తిరుమలకు సంబంధించి 8,000 లీటర్ల నుంచి 10,000 లీటర్ల నెయ్యి అయితే అవసరం అవుతుంది. సుమారుగా ప్రతి ఏడాది 350 టన్నుల నుంచి 400 టన్నుల మధ్యలో నెయ్యి సరఫరా అవుతుంది. ప్రతి 6 నెలలకు దీనికి సంబంధించి టెండర్ పిలుస్తారు. 2021లో నందిని నెయ్యికి సంబంధించి టెండర్ పిలిచినప్పుడు, నందిని నెయ్యి తప్పుకునే సమయంలో టెండర్ పిలిచినప్పుడు యూపీకి సంబంధించి 2 సంస్థలు అయితే ఆవు నెయ్యిని మేము సరఫరా చేస్తామని L1 టెండర్ను దక్కించుకున్నాయి. ఈ వైసీపీ హయాంలో నెయ్యి విషయంలో జరిగిన అసలు తంతు ఇది. సో యూపీకి చెందిన సంస్థలు పూర్తి స్థాయిలో ఆవు నెయ్యిని అయితే పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు అనేది అయితే విజిలెన్స్ విచారణలో 2 నెలలుగా విజిలెన్స్ విచారణ జరుగుతుంది టీటీడీ మీద. ఆ విజిలెన్స్ విచారణలో ఈ ఆవు నెయ్యి విషయంలో, అలాగే లడ్డు నాణ్యత విషయంలో తేడాలను, అలాగే ల్యాబొరేటరీలో పరీక్షించిన తర్వాత సరైన నెయ్యిని వాడలేదు అనేది అయితే పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద వెళ్ళిన తర్వాతే ముఖ్యమంత్రి గారు దీని మీద మాట్లాడినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా పూర్తి స్థాయి నాణ్యమైన ఆవు నెయ్యిను ఇటువైపు కర్ణాటక మిల్క్ అసోసియేషన్ కానీ, ఇటువైపు చెన్నైలో కానీ, ఇటువైపు చాలా తక్కువ మొత్తంలో విశాఖపట్నంలో దొరుకుతుంది. ఈ 3 చోట్ల దొరుకుతుంది. దీనికి తర్వాత హర్యానాలో దొరుకుతుంది. ఈ 4 చోట్ల మాత్రమే అత్యంత స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది. సో హర్యానా నుంచి ఇక్కడ తీసుకురావడం ట్యాంకర్ల ద్వారా అనేది సాధ్యం కాదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ రోడ్లోనూ, అలాగే విశాఖపట్నంలో కూడా చాలా తక్కువ మొత్తంలో ఆవు నెయ్యి అయితే లభ్యమవుతుంది. ఎందుకంటే ఒక పాల నుంచి వెన్న తీసి, వెన్న నుంచి నెయ్యిని తీయడం అనే ప్రాసెస్ చాలా కీలకంగా ఉంటుంది. తగినంత ఉష్ణోగ్రతల్లో మరగబెట్టిన తర్వాతే నెయ్యి అయితే బయటకు వస్తుంది. కాబట్టి దీనికి ఒక పెద్ద వ్యవస్థ ఉండాలి. కాబట్టి కర్ణాటక మిల్క్ అసోసియేషన్ నుంచి అప్పటి నుంచే తీసుకొస్తారు, మిల్క్ ఫెడరేషన్ నుంచి తీసుకొస్తారు. సో నందిని పేరుతో నెయ్యి అయితే టీటీడీకి అందుతుంది. ఇది మొత్తం వ్యవస్థ. అయితే యూపీకి చెందిన ట్రేడర్లు ఈ నెయ్యి సరఫరాకి సంబంధించి టెండర్లు దక్కించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నెయ్యిను అందించలేకపోయారు అన్నదైతే ఇప్పుడు ప్రధాన అంశం. ముఖ్యంగా విదేశాల నుంచి బటర్ ఆయిల్ను తీసుకువచ్చి దాని నుంచి కృత్రిమంగా నెయ్యిని తయారు చేసి టీటీడీకి అందించారు. టెండర్ నిబంధనలు పూర్తిగా పాటించలేదు. దీనికి పాత ఈవో ధర్మారెడ్డి గారు పూర్తిగా బాధ్యత వహించాలి అన్నదైతే ఇప్పుడు ఈ వివాదం మొదలైన తర్వాత, చంద్రబాబు గారి వ్యాఖ్యల తర్వాత వివాదం మొదలైన తర్వాత ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. సో ధర్మారెడ్డి గారి కనుసన్నల్లోనే ఆ యూపీకి సంబంధించిన టెండర్లు ఖరారైన వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా నెయ్యినైతే
బటర్ ఆయిల్ ద్వారా, అంటే బటర్ ఆయిల్ అంటేనే విదేశాల నుంచి వస్తుంది, దాన్ని జంతు కొవ్వు కలుస్తుంది అనేది అయితే స్పష్టం. జంతు కొవ్వు ద్వారానే బటర్ ఆయిల్ ద్వారా నెయ్యిని కృత్రిమంగా తయారు చేసి, కృత్రిమ కలర్లు వేసి తయారు చేసి దానిని లడ్డూ ప్రసాదంలో వేయడంతో లడ్డూ ప్రసాదం యొక్క టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలో 15 రోజుల వరకు లడ్డు చాలా నాణ్యంగా ఉండేది, అత్యంత రుచికరంగా ఉండేది. అయితే ఇప్పుడు 2 నుంచి 3 రోజుల్లో పూర్తిగా నాశనం అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది, వాసన కూడా వచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ లడ్డు నాణ్యత మీద 2019 వైసీపీ వచ్చిన తర్వాత అయితే లడ్డు నాణ్యత మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. దీని మీద అసలు విషయం ఏంటి అని లోతులకు వెళ్ళిన విజిలెన్స్ అధికారులకు ఈ విషయాలన్నీ బయటపడినాయి. 2021 తర్వాత జరిగిన టెండర్లు, తర్వాత దాంట్లో అవకతవకలు, అలాగే ఎల్1గా టెండర్ దక్కించుకున్న వాళ్ళు ధర్మారెడ్డి గారితో వ్యవహరించిన తీరు, ఆయనతో ములాఖాత్ అయి కల్తీ నెయ్యి తీసుకొచ్చిన తీరు అయితే బయటపడింది. ఇప్పుడు తాజాగా అయితే మళ్ళీ నాణ్యమైన లడ్డు తయారీకి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమలలో నందిని నెయ్యిని లీటరు 470 రూపాయలు నెయ్యి అందించేలా మాట్లాడుకున్నారు. 470 రూపాయలు అందించేలా, అలాగే 350 టన్నులు ప్రతి ఏడాది అందించేలా అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నందిని నెయ్యి వస్తోంది. అయితే చంద్రబాబు గారు అన్న మాటలకు సంబంధించి రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో అసలు నెయ్యి వెనకాల ఉన్న అసలు విషయం ఏం జరిగింది అని చెప్పడానికి ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ.